టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ను సంప్రదించండి. సో చాలా వరకు 24 గంటలు కడుపు నొప్పి అంటే ఏమనుకుంటారు అంటే 24 గంటలు కడుపు నొప్పి వస్తుందేమో, సీరియస్ ఉంటుందేమో అని అనుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పేదాకా కూడా నాకు తెలియదు. దానికని మనకి 24 hours లో మనం దాన్ని తెలుసుకోవడం, డయాగ్నోసిస్ చేయడం, ఆపరేషన్ చేయడం కూడా అవ్వాలి. అందుకే 24 గంటలు కడుపు నొప్పి అని అంటారు. యూత్ కూడా పలానా రాము గారు జనరల్ సర్జన్ అని నోటెడ్ అయ్యేంత క్లోజ్నెస్ యూత్ తో మీకుంది. దానికి గల కారణం ఏంటంటారు? మనం మంచి దాంట్లో ఉన్నాం కాబట్టి వాళ్ళకు కూడా మనం మంచి గైడెన్స్ ఇస్తే వాళ్ళు కూడా బెటర్గా అవుతారు కదా అన్నట్టు. కిడ్నీలో రాళ్ళ గురించి విన్నాను, కానీ గాల్ బ్లాడర్ లో కూడా స్టోన్స్ ఉంటాయి అన్నారు. అసలు గాల్ బ్లాడర్ లో స్టోన్స్ అనేది ఏ విధంగా క్రియేట్ అయితే సార్? ఇప్పుడు లివర్ కింద గాల్ బ్లాడర్ ఉంటుంది. టైంకి ఫుడ్ తీసుకోకపోయినా ఇప్పుడైతే లాంగ్ స్టాండింగ్ గా ఈ ఫ్లూయిడ్ అనేది ఆ గాల్ బ్లాడర్ లో స్టోర్ అయి ఉంటే ఉండి ఆ ఫ్లూయిడ్ ఒక రాయి లాగా ఫామ్ అవుతుంది. మనకి సడన్ గా ఏదన్నా వచ్చి బాల్ తగలడం కానీ ఇలాంటి టైంలో దానికి ఇన్ఫెక్షన్ అప్పుడే స్టార్ట్ అయిపోతుంది. మీరు లాప్రోస్కోపిక్ సర్జరీ చేయడంలో కూడా స్పెషలిస్ట్ అని విన్నాను. అసలు ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఏంటి సార్? ఏదైనా మనం ఓపెన్ లో చేసేది లాప్రోస్కోపీ ద్వారా చేయడం అంతే. కాకపోతే దాని వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు కాకపోతే దీని వల్ల హాస్పిటల్ స్టే అనేది కొంచెం తక్కువ ఉండిద్ది. పేషెంట్ రికవరీ కూడా ఫాస్ట్ ఉంటుంది. కుట్లు కూడా ఎక్కువ పడవు. ఈ హెర్నియా, హైడ్రోసిల్, సో ఈ రెండు ఒకటే అంటారా? అసలు కాదు. హెర్నియా వేరు, హైడ్రోసిల్ వేరు. హెర్నియా ఏంటంటే ఇక్కడైతే పేగు ఉబ్బి కండరం వీక్ అవుతుంది, అక్కడ నుంచి వచ్చేది హెర్నియా. దాన్ని హైడ్రోసిల్ అంటారు. 80 సంవత్సరాల తాతగారు ఒక ఆయన చికెన్ తిన్నాడంట. ఆయన అన్ఎక్స్పెక్టెడ్ గా తను ఒక చికెన్ బోన్ మింగేశాడు. మోషన్ రావట్లేదు ఏంటి 4 days అయినా అనుకొని వచ్చాడు. పేగులు మనకి లాస్ట్ మోషన్ వచ్చే పేగుల దగ్గర టర్న్ అయ్యే దగ్గర ఒక చిన్న చికెన్ బోన్ పీస్ తనకి ఇరుక్కుందని చెప్పి స్కాన్ లో ఇచ్చాడు. అసలు ఈ వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి సార్? వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటంటే మన 2 కాళ్ళకి కూడా పచ్చ నరాలు లాంటి ఉబ్బి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎవరిదైతే ఎక్కువసేపు నుంచోని చేసే పని ఉంటుందో వాళ్ళల్లో రావు. పైల్స్, ఫిస్టులా రెండు ఒకటేనా? ఫైల్స్ అనే ఏంటంటే ఒక ట్యాగ్ లాగా మన మోషన్కి వెళ్ళే ద్వారం దగ్గర మనం వాష్ చేసుకుంటున్నప్పుడు కూడా కనిపించింది. ఫిస్టులా అంటే వేరేది. దాన్ని ఫిస్టులా. చదువుకుంటే ఖచ్చితంగా మనకి ఎలాంటి సక్సెస్ అయినా వస్తుంది. అది డాక్టర్ ఫీల్డ్లోనే రావాలని ఏం లేదు. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? బాగున్నా. ఎలా ఉంది సార్ డాక్టర్ ఫీల్డ్? గుడ్, బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. సో అంటే ఇప్పుడు చాలా వరకు కూడా అబ్జర్వ్ చేస్తే డాక్టర్ ఫీల్డ్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఏ బిజినెస్ చూసినా కానీ డౌన్ ఫాల్ లో ఉంది. డాక్టర్ ఫీల్డ్ కూడా చాలా వరకు చాలా టైట్ పొజిషన్ లో డౌన్ ఫాల్ లో ఉంటుంది అని చెప్పి ఒకటి బయట బాగా టాక్ ఉంది. అది వాస్తవమేనా? డౌన్ ఫాల్ అనేది ఏం లేదు అసలు. ఫస్ట్ ఇది ఏం బిజినెస్ ఏం కాదు కదా. మనం ఎప్పుడైనా కానీ పేషెంట్ కి సంబంధించి కేర్ తీసుకోవాలి ఇట్లా ఆలోచిస్తాం కాబట్టి అసలు బిజినెస్ పాయింటే కాదు. అండ్ ఇంకోటి డౌన్ ఫాల్ అనేది అసలు డౌన్ ఫాల్ అన్న క్వశ్చనే లేదు. పేషెంట్కి ఏ టైంలో అయినా ఏదన్నా ఇబ్బంది రావచ్చు. వాళ్ళకి ఉంటే వస్తారు, లేకపోతే లేదు. అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే బయట చాలా వరకు మెడికల్ మాఫియా ఆర్ మెడికల్ మాఫియా కానీ మెడిసిన్ మాఫియా, ఈ రెండింటి వల్ల చాలా ఎదిగిన హాస్పిటల్స్ చాలా వరకు కూడా ఇప్పుడు డౌన్ ఫాల్ అయ్యే పరిస్థితి ఒకటి బాగా నడుస్తుంది అని బాగా చాలా మంది కూడా బయట టాక్. అది కరెక్ట్ అంటారా? అది ఒకటి నడుస్తుంది ఆ వ్యవస్థ అనేది. మెడికల్ మాఫియా అనేది అసలు ఎప్పుడూ ఏమి ఉండదు. ఎవరైనా కానీ హాస్పిటల్ ఉన్నది పెట్టుకున్నారు, చూస్తున్నారు, డాక్టర్గా ఉన్నాము అంటే ఎప్పుడైనా పేషెంట్కి అల్టిమేట్గా కొంచెం మంచి చేయాలన్నట్లే చూస్తారు. అది ఏ పాయింట్ అన్నా కానీ, డిసీజ్ పరంగా అన్నా కానీ, ఫీవర్ పరంగా దేని గురించి అయినా కానీ వాడికి కొంత మంచి చేయాలి పేషెంట్ మన దగ్గరకు వచ్చినోడు కానీ చూస్తారు. కానీ కొంతమంది దాన్ని అంటే వాళ్ళు బిజినెస్ కోసమే చేస్తారు, టెస్టులు రాస్తారు ఇట్లా అనుకుంటారు. కానీ అట్లా ఎవరు ఎప్పుడూ చేయరు. అల్టిమేట్గా పేషెంట్కి 100% ఏదైతే మంచో మనం అదే చేస్తాం అంతే. అంటే ఒక కామన్ మ్యాన్ ఏం నమ్ముతాడంటే సార్, మోస్ట్లీ ఒక డాక్టర్ని అప్రోచ్ అయ్యే ముందు ఒక నార్మల్ పర్సన్ ఒక డిజీజ్తో వస్తే జస్ట్ ఒక మెడిసిన్ రాసేసి వెళ్ళిపోలే అమ్మా అని కొంతమంది ఉంటారు. కొంతమంది వ్యవస్థ, కొంతమంది మేనేజ్మెంట్ కానీ డాక్టర్స్ కానీ ఒక పెద్ద లిస్ట్ రాస్తారు. అది ఎందుకో కూడా వాళ్ళు చెప్పరు, ఎందుకో వీళ్ళు అడగరు. పోతారు, మెడిసిన్ తీసుకుంటారు, వాడతారు. తీరా కట్ చేస్తే అది దగ్గర కొన్ని లక్షలలో బిల్లు. జస్ట్ జ్వరం కోసం వచ్చిన వాళ్ళు కూడా కొన్ని వేలల్లో బిల్స్ పే చేసి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా వస్తుంది.
మాఫియా లేనప్పుడు ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటారు? ఇప్పుడు టెస్ట్ రాయడం అనేది, ఇప్పుడు ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చాడు, తనకి ఫీవరో పొట్టనొప్పో ఏదో ఒకటి ఉంది. ఇప్పుడు మనం ఒక మెడిసిన్ రాస్తాం, అది తనకు అల్టిమేట్గా తగ్గుతుందా లేదా అనేది తెలియదు. ఫర్ సపోజ్ మనం ఏదన్నా కావాల్సిన వరకే, ఇప్పుడు పొట్టనొప్పి అని వచ్చాడు, పొట్టలో నొప్పి ఉందని, లేకపోతే ఇంకా ఏదో ఒక జ్వరం అనో ఏదో ఒక ఇబ్బందితో వచ్చాడు, అవసరమైన టెస్ట్ రాసామనుకోండి మనం, సరే పొట్టనొప్పి అన్నాడు కాబట్టి స్కాను, లేదా ఫీవర్ అన్నాడు కాబట్టి ఏదన్నా బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉందేమో చూడటం కోసం, ఇలాంటి అవసరమైన వరకు రాస్తే అసలు ఇంకా ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు కదా. సో అవసరమైన రాస్తే ఇబ్బంది ఉండదు, కాకపోతే చాలా మందికి అవసరం లేని కూడా రాస్తున్నారని చెప్పి చాలా మంది డాక్టర్స్ మీద డౌట్స్ ఉంటాయి. అవసరం లేని రాస్తున్నారు అనేది ఉండదు. ఇప్పుడు వాళ్ళు టెస్ట్ రాస్తున్నారు అంటే వేరే డాక్టర్ తనకి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో ఒకటి, నేను ఈ డిసీజ్ కాబట్టి నేను ఇది కూడా రూల్ అవుట్ చేయాలి అనే ఒక పాయింట్లో ఉంటారు కాబట్టి రాస్తారు. కానీ అంటే అవసరం లేని అన్ని రాయాలి అట్లా ఏ డాక్టర్ అసలు ఎప్పుడు రాయరు. అండ్ ఇంకోటి 100% అన్ని టెస్టులు కూడా అన్ని డాక్టర్లు రాస్తారని ఏం లేదు. టు ద పాయింటే రాస్తారు, ఇది కావాలి కాబట్టి నీకు ఇది చూద్దామన్న. ఇప్పుడు అదే డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళి ఈ టెస్ట్ మీరు ఎందుకు రాశారంటే ఆ డాక్టర్ గారి దగ్గర 100 రీజన్స్ ఉంటాయి, నేను ఇది రూల్ అవుట్ చేద్దాం అనుకుని ఇది రాశాను అని, అంతే తప్ప ఏ డాక్టర్ అయినా అట్లా. సో ఓకే సార్, దీని గురించి చాలా డెప్త్ గా తర్వాత డిస్కషన్ చేద్దాం. ఓకే, సో పాయింట్కి వస్తే సార్, మీ విషయానికి వస్తే ఓకేనా, ఇప్పుడు ఏదైతే మీ జర్నీ ఉందో, ఇప్పుడు చాలా ఎంగేజ్లో ఉన్నారు, ఎంగేజ్లో చాలా ఎక్స్పీరియన్స్ డాక్టర్ కూడా, జనరల్ సర్జన్గా చాలా మంచి నేమ్ ఉంది మీకు ఖమ్మం టౌన్లో కానీ ఓవరాల్గా చూసుకున్నా. సో ఇంత తక్కువ ఏజ్లోనే ఇంత ఎక్స్పీరియన్స్ రావడానికి కారణం ఏంటంటారు? నేను ఫస్ట్ నుంచి నా యూజీలో కానీ పీజీలో కానీ నేను చూసిన డాక్టర్స్, మా లోకల్లో ఉన్న పెద్దవాళ్ళ డాక్టర్లు కానీ వాళ్ళని చూసి నేను ఫస్ట్ నుంచి నాకు యాక్చువల్లీ జనరల్ సర్జన్ అవ్వాలి అని ఉండే ఫస్ట్ నుంచి. ఎందుకంటే సర్జన్ అంటే కొంచెం నాకు ఫస్ట్ నుంచి అదొక ప్యాషనేట్ లా ఉండేది. సర్లే అని సర్జన్ అవ్వాలని నాకు ఫస్ట్ నుంచి ఉంది. ఇంకా అలా సర్జన్ పైన నేను ఫోకస్ చేశాను. నా సీట్ కూడా అట్లాగే చదివాను, అట్లాగే వచ్చింది. ఇక ఇది ఎక్స్పీరియన్స్ అంటారా, మనం ఒక కేసులో చూస్తాము, అది ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో మనకి ఎక్స్పోజర్ అంత ఎక్కువ ఉండకపోవచ్చు, కేసుల గురించి కూడా అంత తర్వాత నుంచి మనం డైలీ రొటీన్ కేసులు చేస్తూ ఉంటాం కాబట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ చేస్తూ ఉంటే అంత మనకి ఎక్స్పీరియన్స్ వస్తూ ఉండేది అంతే. సో ఇప్పుడు చాలా వరకు చూసుకుంటే సొసైటీలో చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి, ఈ రోజుల్లో బిజినెసెస్ కూడా చాలా ఉన్నాయి. ఏ రకంగా దేంట్లోనైనా సక్సెస్ రూట్ అనేది కొంచెం కష్టపడితే చాలా ముందుకు వెళ్ళిపోవచ్చు అనేది కూడా ఒకటి ఉంది. ఇవన్నీ ఉంచుకొని ఇంత ప్రెజర్ ఉండే డాక్టర్ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అదే అంటున్నాను కదా, నేను ఫస్ట్ నుంచి కూడా నాకు యాక్చువల్లీ నలుగురం, మేము 2 అక్కలు, అన్నయ్య ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎవరు ఇంజనీరింగ్ ఫీల్డ్లోనే ఉన్నారు, అన్నయ్య కూడా ఇంజనీరింగ్లోనే ఉన్నాడు, తను యూఎస్ వెళ్ళాడు. ఇంకా లాస్ట్ నేను. యాక్చువల్లీ డాక్టర్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది మా మదర్. తనకి నేను లాస్ట్ చిన్న కొడుకుని డాక్టర్ అవ్వాలి అని తను డ్రీమ్ చేశారు ఫస్ట్ నుంచి. ఫస్ట్ నాకు లేదు అసలు, ఫస్ట్ డాక్టర్ అవ్వాలి అన్న ఇంటెన్షన్ నాకు లేదు. తను ఇంకా ఈ జాయిన్ అయిన తర్వాత ఈ ఫస్ట్ సీట్ కొట్టాలి ఇట్లా అంతా స్టార్ట్ అయ్యి ఇంకా అలా చూసి ఇంకా ఆ తర్వాత నుంచి నాకు ఈ డాక్టర్ ఫీల్డ్ పైన నాకు ప్యాషనేట్ ఉండి అవ్వాలనుకున్నాము. ఇక సర్జన్ అవ్వాలనుకున్నాను. అందులో ఇంకా వేరే సీట్స్ వచ్చినా కానీ, ఈఎన్టీ కానీ అట్లా ఏదన్నా వచ్చినా కానీ ఈ సర్జన్ అవ్వాలనే వెయిట్ చేసి మరి దీని గురించి తీసుకున్నాం. సో ఇప్పుడు మీ విషయానికి వస్తే, చిన్నప్పటి నుంచి మా మదర్ డ్రీమ్ కాబట్టి నేను డాక్టర్ కావాలనుకొని చదివా అన్నారు కదా. ఒక డాక్టర్ చదవాలి అని అంటే లైఫ్లో చాలా, అంటే ఇక ఓపెన్గా చెప్పాలంటే చాలా ఎంజాయ్మెంట్స్, ఫ్యామిలీస్ని, ఫ్రెండ్స్ని అందరినీ సాక్రిఫైస్ చేసి మరి చదవాలి, చదివితేనే డాక్టర్ సీట్ వస్తుందని చాలా మంది పేరెంట్స్కి ఒక మైండ్ సెట్తో ఉండిపోతారు. అలాంటి పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు? అసలు డాక్టర్ అవ్వాలి అంటే ఇవన్నీ వదులుకోవాలి అనే కాన్సెప్టే లేదు అసలు. ఎందుకు లేదు అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తారు చాలా మంది ఐటీలోకి వెళ్తారు, చాలా మంది సివిల్ ఇంజనీర్లు అవుతారు, ఇట్లా సిఏలకి వెళ్తారు. వాటన్నిటి లేని కష్టం దీంట్లో మాత్రం ఎందుకు వదులుకోవాలి? ఎవరిని వదులుకోని అవసరం లేదు. అంటే కామన్గా సార్ ఎట్లుంటుందంటే, ఒక మెడికల్ స్టూడెంట్ని ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ని పెడితే, ఒక బ్యాచ్ని కూర్చోబెడితే, మెడికల్ స్టూడెంట్స్ పిల్లలు మాత్రం చదువుతూ ఉంటారు, ఇంజనీరింగ్ చేసే స్టూడెంట్స్ మాత్రం ఎంజాయ్ చేస్తారు, సినిమాలకు వెళ్తారు. ఎక్కడలేని ఎంజాయ్ మొత్తం బీటెక్ స్టూడెంట్స్లలో కనపడుతుంది. నువ్వు పోదాం రారా అని సరదాగా పిలిచినా కానీ ఫ్రెండ్స్ని, నేను చదువుకోవాలి, నేను రాను, నాకు సీటు కొట్టాలి అని చెప్పి చదువు. అదే సేమ్ వైజ్ నేను చెప్తాను, నేనైనా అలాగే సినిమాలకి వెళ్ళాను, నేను ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశాను. ఇంజనీరింగ్ వాళ్ళు ఏం చేస్తారో నేను అది చేశాను. నేను ఎక్కడ ఫ్రెండ్స్ని వదులుకోలేదు, ఫ్యామిలీని వదులుకోలేదు. అలా అని నేను ఎక్కువ చదువుకున్న, ఎంత అవసరమో అంతే చదువుతాం, ఏ దాంట్లో ఎంత వరకు చదవాలో. కాకపోతే కంపారిటివ్గా ఇంజనీరింగ్తో పోల్చుకుంటే దీంట్లో కొంచెం చదివేది ఎక్కువ ఉంటుంది అంతే తప్ప అందరినీ వదులుకొని చదవాల్సినంత అవసరం 24/7 చదవాల్సిన
చదవాల్సినంత అవసరం అసలు అంతకన్నా లేదు. మనం చదవాల్సిన వరకు చదివితే మనం ఏ టైంలో ఎలా సీట్ కొట్టాలో అలా ఖచ్చితంగా కొడతాం. సో ఇప్పుడు నీట్ ఆస్పిరెంట్స్, ఇప్పుడు ప్రెసెంట్ Okay. ట్రెండింగ్ టాపిక్ నీట్. Okay. రీసెంట్ గా నీట్ అయిపోయింది. నీట్ ఆస్పిరెంట్స్ లాంగ్ టర్మ్ కోచెస్ తీసుకొని కూడా ఎంబీబీఎస్ కావాలి, డాక్టర్ కావాలని ఒక డ్రీమ్ తో ఉన్న ఆస్పిరెంట్స్ కి యాజ్ ఏ డాక్టర్ గా మీరు ఏం చెప్తారు? అసలు ఇది ఒక్కటే ఆప్షన్ ఏం కాదు. నీట్ ఆస్పిరెంట్ చేశాను నేను, నాకు డెంటల్ వస్తుంది, లేకపోతే ఇట్లా వెటర్నరీ వస్తుంది, అసలు ఇది ఒక్కటే ఆప్షన్ కాదు. నా ఫ్రెండ్సే చాలా మంది నీట్ అదే నేను చేసినప్పుడు ఎంసెట్ రాసినప్పుడు వాళ్ళకి రాకపోతే వేరే ఆప్షన్కి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా నాకన్నా బెటర్గా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అసలు ఇది ఒక్కటే మనకి డాక్టర్ చదివే ఫస్ట్ రాస్తున్నాను కాబట్టి ఇదే రావాలి అన్న పాయింటే లేదు అసలు. ఓకే, నువ్వు ఏ ఫీల్డ్లోనైనా కానీ మనకి ఈ రోజుల్లో మంచి ఇన్కమ్ చదువుకుంటే ఖచ్చితంగా మనకి ఎలాంటి సక్సెస్ అయినా వస్తుంది. అది డాక్టర్ ఫీల్డ్లోనే రావాలని ఏం లేదు. ఈ పర్సనల్ లైఫ్ ఇదంతా జనరల్ గా పక్కన పెడితే సార్ మీ ప్రొఫెషనల్ కొద్దాం. పెరిక రాము గౌడ్ అని అంటే చాలా వరకు కూడా జనరల్ సర్జన్స్లలో టాప్ డాక్టర్స్ చూసుకుంటే ఖమ్మంలో మీ పేరు ఒకటి వినపడుతుంది. సో ఇప్పుడు మీ ప్రొఫెషనల్ వైజ్కి వస్తే చాలా వరకు ఇప్పుడున్న జనరేషన్ బాగా ఫేస్ చేసేది కొన్ని డిసీజెస్ ఉన్నాయి. ఏవేంటి? పైల్స్ ఒకటి, లేదంటే వెరికోస్ వైన్స్, ఈ హెర్నియా. చాలా వరకు యూత్లలో, ఓల్డ్ ఏజ్లో కూడా కాదు, యూత్లోనే ఎక్కువ మంది దీనికి సఫర్ అవుతున్నారు. సో మెయిన్లీ డిస్కషన్ చేయాల్సి వస్తే పైల్స్ గురించి డిస్కషన్ చేయాలి. అసలు పైల్స్ అంటే ఏంటి? పైల్స్ అనేది ఎందుకు వస్తుంది అంటారు? ఫైల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం మోషన్కి వెళ్ళే ద్వారం దగ్గర కానీ తనకి ఏదన్నా ఫస్ట్ ఇవి ఇనీషియల్గా అసలు ఏ లైఫ్ స్టైల్ ఉంటే ఈ ఫైల్స్ వస్తాయి అనేది ఫస్ట్ చెప్తే ఇక అవి ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది. మనం లాంగ్ స్టాండింగ్గా డ్రైవింగ్, లాంగ్ డిస్టెన్స్ బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినా, లేకపోతే ఫుడ్ అనేది మనం ఇంట్లో తీసుకోకుండా, లేకపోతే ఒకవేళ ఇంట్లో తీసుకున్న ఫుడ్ మనం తినే ఫుడ్లో హై ఫైబర్కి సంబంధించిన డైట్ ఏదున్నా, అంటే ఫైబర్ అంటే ఏంటి అంటే ఓట్స్ కానీ, క్యారెట్ కానీ, లేకపోతే ఇంకా స్వీట్ పొటాటోస్ కానీ, ఇంక ఇలా మనం వాల్నట్స్ కానీ, ఆల్మండ్స్ కానీ, ఇలా ఈ ఫుడ్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. లేదా మనం తినే ఫుడ్లో ఫైబర్ ఎక్కువ ఉండేలా చూసుకుంటే ఈ ఫైల్స్ అనేవి రాకుండా ఉంటాయి. సరే అసలు ఇవి సరే ఒక అతనికి ఈ ఫైల్స్ వచ్చాయి అనుకోండి, ఇక తను మనం ఫస్ట్ ఎవరికైనా ఇలా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోమని చెప్తాం. ఇప్పుడు నేను ఏ డైట్ అయితే చెప్పానో ఆ డైట్ తీసుకోండి, లాంగ్ డిస్టెన్స్ బండి మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొద్దు, వాటర్ ఎక్కువ తీసుకోవాలి, మెయిన్గా నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవద్దని, స్పైసీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవద్దని చెప్తూ ఉంటాం మనం ఫైల్స్కి మెయిన్గా. సో ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమందికి పైల్స్ వచ్చినా కానీ ఏముందిలే తగ్గిపోతలో నెగ్లెక్ట్ చేస్తారు. చాలా మంది డాక్టర్ని అప్రోచ్ కావాలా కానీ షైగా ఫీల్ అవుతారు. చెప్పుకుంటే మళ్ళీ ఎట్లయినా ఉంటుందేమో అని ఇంట్లో పేరెంట్స్ కి చెప్పుకోరు, ఫ్రెండ్స్ కి చెప్పుకోరు, డాక్టర్స్ కి చెప్పుకోరు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అసలు దీంట్లో చెప్పుకోపోవడానికి ఏం లేదు. ఇలా మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంది పేషెంట్లు వచ్చి నాకు చెప్పారు, అంటే వాళ్ళ మదర్కి చెప్పకుండా బాగోదేమో అని, ఫ్రెండ్స్ నవ్వుతారేమో అని ఇట్లా అనుకుంటూ ఉంటారు. కానీ అదేంటంటే చూపించుకోపోతే ఏమవుద్దంటే తనకి ఇంకా ఎక్కువ అయిపోయి అక్కడ ఒక చీమగడ్డలా ఫామ్ అవటం, దాని నుంచి ఇంకా కాంప్లికేట్ అయిపోతూ ఉంటుంది. మనం ఇనీషియల్లోనే చూపించుకుంటే మందులతోనే రికవర్ అయిపోతారు, సర్జరీ వరకు వెళ్ళాలి. ఎప్పుడైనా పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిస్ట్లా కానీ మన మోషన్కి వెళ్ళే ద్వారం దగ్గర నుంచి ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఆ ఇనీషియల్ స్టేజెస్లోనే చూపించుకుంటే చాలా వరకు 99% మెడిసిన్స్, ఒక డోస్ ఆఫ్ మెడిసిన్స్తో కంట్రోల్ అయిపోతాయి. ఇంకా వాళ్ళు ఇలా చూపించుకోకుండా ఇక సర్టెన్ ప్రాబ్లమ్స్, ఈ సిగ్గుతో కానీ, బాగోదేమో ఇలాంటివన్నీ పెట్టుకొని చూపించుకుని ఉంటే అది ఇంకా ఇబ్బంది అయి సర్జరీ దాకా వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు. అసలు ఈ పైల్స్ రాకుండా ఉండాలి అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇదే వాళ్ళు బైక్ డ్రైవింగ్, లాంగ్ డిస్టెన్స్ డ్రైవ్ చేయకుండా ఉండటం, ఒకవేళ డ్రైవ్ చేసినా నెక్స్ట్ డే కొంచెం దాని తాలూకు రెస్ట్ తీసుకోవటం, వాటర్ తాగటం, ఫుడ్ కూడా బయట తీసుకోకుండా ఉండటం, నాన్ వెజ్ ఎక్కువ తినకుండా ఉండటము, లేకపోతే ఇంకా ఇందాక చెప్పాను కదా మనం తినే ఫుడ్లో ఫైబర్ డైట్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. క్యారెట్ కానీ, స్వీట్ పొటాటోస్ కానీ, ఓట్స్ కానీ, బ్రౌన్ రైస్ కానీ ఇలాంటి ఫుడ్ ఎక్కువ తీసుకుంటే వాళ్ళకి ఇవి రాకుండా ఉంటాయి. మెయిన్గా ఈ పైల్స్ అనేవి ఏవైనా లైఫ్ స్టైల్ మోడిఫికేషనే. మన లైఫ్ స్టైల్ని మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ని కానీ మనం మార్చుకుంటే వీటిని ఆటోమేటిక్గా మనం ఓవర్ తాగటం. నాకు ఎక్కువ డౌట్ ఏంటంటే సార్, పైల్స్, ఫిస్టులా రెండు ఒకటేనా? ఫైల్స్ అనే ఏంటంటే
ట్యాగ్ లాగా మనకి మోషన్కి వెళ్ళే ద్వారం దగ్గర మనం వాష్ చేసుకుంటున్నప్పుడు కూడా కనిపించింది. ఫిస్టులా అంటే ఏంటంటే అక్కడ 2 ఓపెనింగ్లు ఉంటాయి. మన మోషన్కి వెళ్ళే ద్వారం ఒక ఓపెనింగ్ ఉంటుంది, ఇంకొకటి దాని పైన కానీ కింద కానీ సైడ్ కానీ ఎటో ఇంకొక ఓపెనింగ్ ఉంటుంది. దాన్ని ఫిస్టులా అంటారు. ఓకే. ఫైల్స్ అంటేనేమో ట్యాగ్ లాగా మనకి కనిపిస్తూ మనం మోషన్కి వెళ్ళినప్పుడు వాష్ చేసుకుంటున్నప్పుడు మనకి చేతికి తగలటం, వాటిని ఫైల్స్ అంటారు. ఫిస్టులా అంటే వేరే ద్వారం ఒకటి చిన్నగా మనకి కనిపిస్తూ ఉంటుంది. దాని నుండి కూడా కొంచెం చీమ్ రసిలాగా వచ్చే ఛాన్స్, దాన్ని ఫిస్టులా అంటారు. ఓకే. సో రెండు ఒకటి కాదా? రెండు ఒకటి కాదు, వేరు. ఓకే. సో సార్ ఇంకోటి, యూత్ చాలా వరకు కూడా అసలు వాళ్ళ బాడీలో వాళ్ళకి ఏమైతుందో తెలియకుండా ఉన్నది ఏంటిది అంటే మేజర్లీ హెర్నియా. ఓకే. ఈ రోజులో హెర్నియా ఎట్లుందంటే అది పొట్టకొచ్చిన చేతులకి ఎక్కడ పడితే అక్కడ హెర్నియా అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అసలు చాలా వరకు దాన్ని చూసి ఏముందిలే చిన్నగా ఉబ్బింది అంతే కదా అని చెప్పి లైట్ తీసుకుంటారు. అసలు ఈ హెర్నియా అనేది ఏంటి సార్? హెర్నియా అనేది ఏంటంటే మోస్ట్లీ అది చాలా పెద్దవాళ్ళలో చూస్తాం. 40 పైన, 45 పైన, 50 పైన చూస్తాం. ఎందుకు చూస్తాం ఆ ఏజ్లో అంటే వాళ్ళ అబ్డామిన్ అంతా ఆల్రెడీ 2-3 సర్జరీలు అవుతాయి. ఒకే లేడీస్కి అయితే కనుక వాళ్ళకి బేబీలప్పుడు డెలివరీ చేయించుకుంటారు, సర్జరీలు చేయించుకుంటారు, అట్లా వస్తూ ఉంటాయి. అది ఎందుకు వచ్చింది ఫస్ట్ అంటే ఎక్కడైతే మన పొట్ట కండరం వీక్ అయిపోతుందో ఆ వీక్ అయిన కండరం నుంచి ఏదో ఒకటి పేగు కానీ లేకపోతే మన పొట్టలో ఉండే ఒమెంటం అంటారు దాన్ని, మన బాడీకి ప్రొటెక్షన్ లా ఉంటుంది పొట్ట కాంతకి, దాన్ని కానీ అదేదో ఒకటి ఉబ్బి బయటకు వస్తుంది. ఎక్కడైతే మన కండరం అనేది వీక్గా అయిపోతుందో ఆ వీక్ అయిన కండరం దగ్గర నుంచి వచ్చేది ఈ హెర్నియా. ఆ వీక్ పాయింట్ అనేది పొట్టలో అయినా ఉండొచ్చు, ఆడవాళ్ళలో లేదు మగవాళ్ళకి బీర్జాల దగ్గర అన్న అయి ఉండొచ్చు. ఎక్కడైతే వీక్గా కండరం ఉంటుందో అక్కడ నుంచి వచ్చేది హెర్నియా. సో చాలా వరకు ఈ హెర్నియా గురించి నేను డిస్కషన్ చేసినప్పుడు పేషెంట్స్తో నా బాడీలోంచి ఏదో పేగు బయటకు వచ్చిందంట, సో మడతబడ్డది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అసలు పాసిబిలిటీ ఉంటుంది సార్ ఒక బాడీ ఒక సిస్టమ్ నుంచి బయటకు వచ్చేయడం? వస్తుంది. అదే చెప్తున్నాను కదా, ఎక్కడైతే వీక్ గా ఉంటుందో అబ్డామిన్ అనేది, మన పొట్ట అనేది కండరం ఎక్కడ వీక్ అయిపోద్దో ఆ వీక్ అయిన కండరం దగ్గర నుంచి ఈ పేగు ఉబ్బటం అనేది జరుగుతుంది. ఈ పేగు ఉబ్బటం జరుగుతుంది, మడత పడటం జరుగుతుంది. కొన్నిసార్లు నల్లగా అయిపోయి ఆ హెర్నియా వల్ల ఆ పేగు కూడా తీసే ఛాన్స్ కూడా ఉంటుంది. అది సివియర్ స్టేజ్, ఇంకా లాస్ట్ స్టేజ్. ఓకే. ఇనీషియల్ స్టేజెస్ లో వాళ్ళకి ముందుకి వెనక్కి వెళ్ళడం, దగ్గినప్పుడు బయటికి రావడం, మళ్ళీ పడుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోవడం, ఇవంతా ఉంటాయి. అది ఇనీషియల్ స్టేజ్. ఇంకా వాళ్ళు అలా చూపించుకోకుండా వదిలేసి ఉంటే ఇంకా లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళి ఆ పేగు కూడా కొంచెం కట్ చేసి మళ్ళీ కుట్టాల్సిన స్టేజ్ వరకు వెళ్తుంది. ఓకే. అంటే చాలా వరకు ట్రీట్మెంట్ లో సర్జరీలో ఏదో మెస్ కూడా చేస్తారు. ఇట్లా ఎవరన్నా వచ్చి మనకి ఆపరేషన్ చేయించుకున్నప్పుడు హెర్నియా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైతే హెర్నియా అనేది వస్తుందో బయటికి, దాన్ని మనం లోపలికి పెట్టి కుట్టేస్తాం. ఫస్ట్ వేసి మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి మెష్ జల్లెల్ లాంటిది ఉంటుంది. దీని వల్ల యూజ్ ఏంటంటే అది మళ్ళీ బయటికి రాకుండా, ఒకవేళ వాళ్ళ పొట్ట అనేది వీక్గా ఉన్నా మళ్ళీ బయటికి రాకుండా ఉండటం కోసం మెష్ చేస్తాం. ఇక ఎక్కడన్నా మనం మెష్ చేసి వాళ్ళకి ఆపరేషన్ చేసామంటే ఇక అది పర్మనెంట్ సొల్యూషన్. వాళ్ళు ఎంత లైఫ్లో ఎన్ని కొంచెం బరువులు పట్టినా, కొంత హెవీ వెయిట్ చేసినా కానీ వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. సో అది మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఆ పర్టికులర్ పార్ట్ లో మాత్రం రాదు. ఇంకా వేరే ఎక్కడన్నా వాళ్ళకి వీక్ గా ఉండే అబ్డామిన్ ఉంటే వస్తుంది, కానీ అక్కడ వరకు మనం రాకుండా మాత్రం పర్మనెంట్ గా చేయొచ్చు. ఇప్పుడు ఇంకొకటి సార్, హెర్నియాతో పాటు మేజర్లీ రెండింటికి కంపారిజన్ ఒకటి ఉంటుంది, హెర్నియా ప్లస్ హైడ్రోసిల్. ఓకే. ఈ హెర్నియా హైడ్రోసిల్ చాలా వరకు రెండు ఒకటే అనుకుంటారు. సో ఈ రెండు ఒకటే అంటారా? అసలు కాదు. హెర్నియా వేరు, హైడ్రోసిల్ వేరు. హెర్నియా ఏంటంటే ఇప్పుడు దాకా నేను చెప్పినట్టు ఎక్కడైతే పేగు ఉబ్బి కండరం వీక్ అవుతుందో అక్కడ నుంచి వచ్చేది హెర్నియా. ఈ హైడ్రోసిల్ ఏంటంటే మగవారికి బీర్జాలు ఉంటాయి కదా రెండు, ఆ బీర్జాల్లో నుంచి కొంత నీరులాగా తయారవుద్ది, దాన్ని హైడ్రోసిల్ అంటారు. అది వేరు, ఇది వేరు. కొంతమందికి ఒకళ్ళకే హెర్నియా హైడ్రోసిల్ రెండు ఉండొచ్చు, కాకపోతే రెండు వేరు వేరు విషయాలు. అవి రెండు వేరు వేరు టాపిక్స్, అవి రెండు ఒకటి కాదు. అసలు ఈ హైడ్రోసిల్ అనేది ఎందుకు ఫామ్ అవుతుంది అంటే ఇప్పుడు మా వాళ్ళకి బేసిక్ ఇవి బీర్జాల దగ్గర నీరు చేరుకునేదాన్ని హైడ్రోసిల్ అంటారు. వాళ్ళ బీర్జాలకి ఏదన్నా బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దెబ్బ తగిలినా, లేకపోతే సడన్ గా ముగ్గురు మన యంగ్స్టర్స్ అయితే ముగ్గురు ఎక్కి ఒకటే డ్రైవింగ్ లో వెళ్తుంటారు, ఆ టైంలో బీర్జాలకి ఏదన్నా కొంచెం ప్రెజర్ పడినా కానీ, లేకపోతే ఏదన్నా దెబ్బ తగిలింది మనకి సడన్ గా ఏదన్నా వచ్చి బాల్ తగలటం కానీ, ఇలాంటి టైంలో దానికి ఇన్ఫెక్షన్ అప్పుడే స్టార్ట్ అయిపోద్ది. స్టార్ట్ అయ్యి కొంతకాలంగా నీరులాగా ఫామ్ అయ్యి లావుగా అయిపోతాయి రెండు బీర్జాలు కూడా. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఒక లాజిక్ గుర్తుకొచ్చింది సార్. ఏదైతే ఇప్పుడు మీరు హెర్నియా గురించి డిస్కషన్ చేశారు, లేదంటే హైడ్రోసిల్ గురించి డిస్కషన్ చేశారు, బాడీలో ఒక బాయ్కి ఒక ప్రైవేట్ పార్ట్లో స్వెల్లింగ్ వచ్చింది అంటే
ఫస్ట్ అప్రోచ్ అయ్యేది ప్రొఫెషనల్ డాక్టర్ కన్నా ఈ ఏవైతే క్లినిక్స్, చిన్న చిన్న క్లినిక్స్, లేకపోతే బయట టెంట్లు వేసుకున్న ఆయుర్వేదాలు, వాళ్ళ కాడికి వెళ్ళి వాళ్ళు ఒక చిన్న లేహ్యం అట్లాంటిది ఇస్తారు, అది రాసుకుంటే చాలు మెత్తబడిపోయింది, తగ్గిపోయింది అని చెప్పి చాలా మంది కూడా అప్రోచ్ అవుతా ఉంటారు. ఓకే, అది అసలు పాసిబిలిటీ ఉంటుంది సార్? ఒక దాన్ని వాడి లోపల బాడీలో లేహ్యం అనేది వెళ్ళిపోయి దానికి క్యూర్ చేస్తుంది అనే దానికి అసలు అది పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే మేము చెప్తున్నాను కదా ఇందాక నుంచి, దాన్ని లోపలికి నెట్టి మెష్ చేస్తే తప్ప ఒక హెర్నియా అనేది మా దగ్గరికి కూడా వచ్చి చాలా మంది నన్ను కూడా వచ్చి ఇది మందులతో కంట్రోల్ అవ్వదా, మెడిసిన్స్ రాయండి లోపలికి వెళ్ళిపోతుందా అట్లా అడుగుతారు. అది నువ్వు మందులు నేను రాయమంటే రాయను, అది దానివల్ల యూజ్ ఏం లేదు. ఇప్పుడు ఈ హెర్నియా వల్ల నువ్వు ఒక 5 రూపాయలు ఖర్చు పెట్టినా కానీ దానివల్ల నీకు యూజ్ ఉంటుంది, ఎందుకంటే అది తగ్గదు, అది లోపలికి వెళ్ళిపోయేది కాదు, అది యూజ్లెస్ నీకు మెడిసిన్స్ అని నేనే మెడిసిన్స్ రాయను. అలా ఏదైనా రాసుకుంటే వెళ్ళిపోద్ది, లేకపోతే హైడ్రోసీల్ కూడా ఫ్లూయిడ్ అనేది తగ్గిపోద్ది, అట్లాంటి కాన్సెప్ట్ అసలు ఏమి ఉండదు. ఎందుకంటే ఓకేనా, ఎందుకంటే చాలా వరకు మా ఫ్రెండ్స్లలోనే చూసా, ఈ హెర్నియా ఇష్యూ వచ్చింది అనుకోండి, డాక్టర్స్ని అప్రోచ్ కాలేము, ఒకవేళ డాక్టర్ ఉంటే లేడీ డాక్టర్ ఉంటారేమో, లేదు అంటే ఏ డాక్టర్ని అప్రోచ్ కావాలో, చాలా వరకు కూడా హెర్నియాకి మోస్ట్లీ ఎవరిని అప్రోచ్ కావాలో కూడా ఒక నాలెడ్జ్ ఉండదు కామన్ మ్యాన్స్ కి. సో ఎవరి కాడికి వెళ్తే ఎట్లా ట్రీట్ చేస్తారు అన్న భయంతో వాళ్ళ స్వతహాగా రెమెడీస్ ప్లాన్ చేస్తారు ఎవరికి చెప్పుకోకుండా. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అసలు రెమెడీ చెప్తున్నాను కదా, హెర్నియాకి హైడ్రోసీల్ కి రెమెడీ అంటూ ఏమి ఉండదు. అది వచ్చిందంటే మనం హైడ్రోసీల్ వస్తే అది బీర్జాలు నీరు చేరుకొని ఉంటే అది ఎప్పటికైనా కానీ లావ్ అయిపోతూనే ఉంటుంది కాబట్టి తగ్గదు. ఇఫ్ ఇన్ కేస్ తను అన్మ్యారీడ్ అయితే మ్యారేజ్ టైంలో అయినా తనకి సెక్స్ పరంగా అయినా కానీ తనకి ఇబ్బంది వస్తుంది ఈ హైడ్రోసీల్ ఉంటుంటే. ఇక ఈ హెర్నియా అంటారు, అది ఎప్పటికీ తగ్గదు. అది తన అండర్వేర్ వేసుకోవడం ఎంత చేసినా కానీ ఆ డిఫెక్ట్ అనేది, ఆ పేగు ఉబ్బి బయటికి రావడం అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఫర్ సపోజ్ అదే హెర్నియా టైంలో తనకి ఏదన్నా క్రానిక్ కాఫ్ కానీ, దగ్గు కానీ, జలుబు కానీ, జ్వరం కానీ వస్తే ఇంకా సివియర్ అయిపోద్ది, దగ్గే కొద్దీ ఇంకా ఉబ్బటం ఎక్కువైపోయి ఇంకా అల్టిమేట్ గా తను ఇబ్బంది పడతాడు ఖచ్చితంగా. సో ఇంకొకటి సార్, మేజర్లీ ఇప్పుడు బాగా ట్రెండింగ్ టాపిక్, దీని మీద చాలా మంది కొన్ని కోట్ల బిజినెస్ కూడా చేస్తున్నారు, వెరికోస్ వెయిన్స్. ఓకే, అసలు ఈ వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి సార్? వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటంటే మన 2 కాళ్ళకి కూడా పచ్చ నరాలు లాంటి ఉబ్బి కనిపిస్తూ ఉంటాయి. అసలు ఈ ఉబ్బి కనిపించడం, అసలు ఆ నరాలు ఉబ్బడం అనేది ఎవరిలో వస్తాయి అనుకుంటే, లాంగ్ స్టాండింగ్ ప్రొఫెషన్ అంటే ఎవరిదైతే ఎక్కువసేపు నుంచొని చేసే పని ఉంటుందో వాళ్ళల్లో రావచ్చు. మనం చూస్తాం, మన ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా బండి మీద ఏదన్నా వర్క్ చేసుకుంటే లాంగ్ స్టాండింగ్ నుంచొని, ఈవెన్ డాక్టర్స్ కూడా చాలా మందికి మీరు చెప్తుంటే నాకు షాపింగ్ మాల్ సినిమా గుర్తుకొస్తుంది. షాపింగ్ మాల్ సినిమాలో నించొని బట్టల షాప్ లో బిజినెస్ చేసి సో దానికి దీనికి రిలేటెడ్ అంటే ఎవరిదైనా లాంగ్ స్టాండింగ్ ప్రొఫెషన్ నుంచొని ఎక్కువసేపు వర్క్, ఈవెన్ డాక్టర్స్ కూడా చాలా మంది మెయిన్లీ సర్జన్స్ కే వస్తాయి మళ్ళీ, ఎందుకంటే నుంచొని సర్జరీలు చేస్తాం కదా చాలా వరకు. అందుకే ప్రివెంటివ్ మెజర్ గా నేను కూడా స్టాకింగ్స్ చేసుకుంటాను. ఓకే, ఎందుకంటే ఆ వ్యారికోస్ వెయిన్స్ అనేవి రాకుండా చాలా మంది సర్జన్స్ కూడా ఈ వ్యారికోస్ వెయిన్స్ సర్జరీ చేయించుకున్నారు. ఎందుకంటే లాంగ్ స్టాండింగ్ ప్రొఫెషన్, మనం ట్రాఫిక్ పోలీసులు కానీ ఇట్లా వాళ్ళు ఇంకా ఎక్కువ నుంచుని ఉంటారు. షాపింగ్ మాల్లో కానీ, డాక్టర్స్ కానీ, ఎక్కడన్నా బయట చిన్న చిన్న బిజినెస్ చేసుకుని నుంచొని చేసుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళలో ఎవరిలో అయినా కానీ ఆ వ్యారికోస్ వెయిన్స్ అనేవి వస్తాయి. అంటే ఇప్పుడు ఈ వెరికోస్ వెయిన్స్ ఏదైతే ఉందో సార్, దానికి ఎట్లా ఏ విధంగా సర్జరీ చేస్తారు? ఇప్పుడు వాటికి మామూలుగా 4 స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ 1, 2, 3, 4 అట్లా. ఫర్ సపోజ్ స్టేజ్ 1, స్టేజ్ 2లో మన దగ్గరికి పేషెంట్ వచ్చాడు అనుకోండి, తనకి ఎలాంటి సర్జరీ చేయాల్సిన అవట్లే, సింపుల్ మెడిసిన్స్ ద్వారా కానీ, ప్రివెంటివ్ మెజర్స్, సాక్స్లు వేసుకోమని చెప్పి, కొంచెం నుంచోని ప్రొఫెషన్ ఏదన్నా కొంచెం తగ్గించమని చెప్పి, ఇలా ఫుడ్ వేరియేషన్స్, దాని తర్వాత మెడిసిన్స్, ఇలా ఒక 1 వీక్ 10 డేస్ యూజ్ చెప్పి సరిపోద్ది. ఇప్పుడు గ్రేడ్ 3, గ్రేడ్ 4 వాళ్ళు వచ్చారనుకోండి, ఇంకా అల్టిమేట్గా వాళ్ళకి సర్జికల్ ఆప్షనే చెప్తాం. అది కూడా ఒక 1 వీక్ మెడిసిన్స్ యూజ్ చేపిస్తాం. కొన్ని స్టేజెస్లో 3, 4 అయినా కానీ తగ్గే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకు కూడా మనం మెడిసిన్స్ యూజ్ చేయించి అప్పటికి తగ్గకపోతే ఒక 10 to 15 డేస్ చూసి ఇక సర్జికల్ ఆప్షన్స్కి వెళ్తాం. సర్టెన్ ఏజ్ గ్రూప్ ఉంటుందా సార్ పర్టికులర్? అసలు ఈ వ్యారికోస్ వెయిన్స్ రావడానికి సర్టెన్ ఏజ్ గ్రూప్ అని ఏమి ఉండదు. ఇప్పుడు చాలా అండ్ ఇంకోటి ప్రెగ్నెన్సీ టైంలో కూడా నరాలు ఉబ్బి, కాళ్ళు 2 నరాలు ఉబ్బి కనిపిస్తుంటాయి. ఎందుకంటే పైనుంచి ప్రెజర్ అంతా వాళ్ళకి బేబీని క్యారీ చేసేటప్పుడు ఈ ప్రెజర్ అంతా వాళ్ళ కాళ్ళ మీద పడుతూ ఉంటుంది. ఆ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ అయినా కానీ చాలా మంది కావచ్చు, కాకపోతే అవి సెల్ఫ్ రిజాల్వ్, వాటంతటా అవే ఆ ప్రెగ్నెన్సీ అంతా అయిపోయిన తర్వాత తగ్గిపోతుంది కొంతమందికి తగ్గని వాళ్ళలో ఏదన్నా చేయాల్సిన అవసరం అంటే చాలా వరకు సార్. ఇప్పుడు ఈ 20s జనరేషన్ లో ఇది ఎక్కువ వినపడుతుంది. ఒకప్పుడు అసలు వెరికోస్ వెయిన్స్ అంటే కూడా ఎవరికి తెలియదు.
జస్ట్ ఒక 5 years 3 years నుంచే వెరికోస్ వెయిన్స్ అని చెప్పి బాగా జనాలు నానుతుంది. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంది? అప్పుడు రాంది ఇప్పుడు ఎందుకు వస్తున్నట్టు? అంటే రానిది అంటే ఏముండదు, అప్పుడు అంత అవేర్నెస్ లేకపోవచ్చు అంతే. ఓకే. ఎప్పటికైనా కానీ ఆ డిసీజ్లు అనేవి ఎక్కడికి పోవు, అవి రాకుండా ఎక్కడికి పోవు. ప్రొఫెషన్ బేస్డ్ అంతే. ఇంకా ఓకే. సో క్రానిక్ కాన్స్టిపేషన్ మోషన్ దగ్గర ద్వారా, అదే మోషన్కి వెళ్ళి మనం కూర్చొని అక్కడ ఎక్కువసేపు రాక మొక్కినా కానీ ఆ ప్రెజర్ మన కాళ్ళ మీద పడుతుంది. మామూలు వెస్టర్న్ బాత్రూమ్ కాకుండా వేరేదైతే ఖచ్చితంగా మనం కూర్చోవాలి, అంతసేపు కాన్స్టిపేషన్ లాగా ఉండి మనకి ఇబ్బంది అవుతుందంటే ఆ ప్రెజర్ ఖచ్చితంగా కాళ్ళ మీద పడుతుంది. అది ఎప్పుడైనా కానీ ఏ స్టేజ్లో అయినా రావచ్చు, కానీ అవేర్నెస్ అంతే. ఇప్పుడు తెలిసింది అప్పుడు తెలియలేదు అంతే. సో ఇంకొకటి సార్, మోస్ట్లీ నేను మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు చాలా వరకు కూడా కిడ్నీలో రాళ్ళ గురించి విన్నా బయట. ఓకే. సో కిడ్నీలో రాళ్ళ గురించి విన్నాను, కానీ గాల్ బ్లాడర్ లో కూడా స్టోన్స్ ఉంటాయి అన్నారు. అసలు గాల్ బ్లాడర్ లో స్టోన్స్ అనేది ఏ విధంగా క్రియేట్ అవుతాయి సార్? గాల్ బ్లాడర్ లో స్టోన్, అసలు గాల్ బ్లాడర్ అనేది మన బాడీలో దాని వల్ల ఎందుకు యూజ్ తెలుసుకుంటే అది ఎందుకు స్టోన్ ఫామ్ అయ్యి. చాలా వరకు గాల్ బ్లాడర్ అంటే కూడా ఎందుకు తెలియదు. ఇప్పుడు లివర్ కింద గాల్ బ్లాడర్ ఉంటది, దాని వల్ల మన బాడీకి వచ్చే యూజ్ ఏంటంటే కొంతవరకు బైల్ అనే దాన్ని స్టోర్ చేసుకుంటది ఆ గాల్ బ్లాడర్ అనేది, ఒక 10 to 15 ml వరకు. ఈ బైల్ వల్ల మనకి యూజ్ ఏంటంటే మనం ఫుడ్ తిన్న వెంటనే ఆ బైల్ అనేది రిలీజ్ అయ్యి మన బాడీలోకి మన ఫుడ్ని ఏదైతే తిన్నదాన్ని అరగడానికి ఉపయోగపడే ఫ్లూయిడ్ స్టోర్ చేసుకునేది ఈ గాల్ బ్లాడర్. ఓకే. ఇప్పుడు ఆ ఫ్లూయిడ్ అనేది అంత ఎక్కువసేపు స్టోర్ అయి ఉంటుంది అనుకోండి, మనం టైంకి ఫుడ్ తీసుకోకపోయినా మరి దాని ఫంక్షన్ స్టార్ట్ అవ్వదు కదా. మనం ఫుడ్ తీసుకోలేదు, దాని ఫంక్షన్ స్టార్ట్ అవ్వదు. ఆ టైంలో అది స్టోర్ అయ్యి అలాగే ఉంటుంది. అలా ఎప్పుడైతే లాంగ్ స్టాండింగ్ గా ఈ ఫ్లూయిడ్ అనేది ఆ గాల్ బ్లాడర్ లో స్టోర్ అయి ఉంటే ఉండి 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 ఆ ఫ్లూయిడ్ ఒక రాయి లాగా ఫామ్ అయిపోతుంది. ఓకే. అందుకని మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇంపార్టెంట్. దీనికి కూడా టైంకి ఫుడ్ తీసుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. లేకపోతే స్టోన్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా వస్తుంది. టైంకి మన టైంకి ఫుడ్ తీసుకోకపోతే ఆ బైల్ అనేది మన బాడీలోంచి రిలీజ్ అవ్వదు. ఆ రిలీజ్ అవ్వకపోతే అది అక్కడే స్టోర్ అయి ఉంటుంది. ఆ స్టోర్ అయి ఉండటం వల్ల ఈ ఇబ్బంది అంతా. అంటే జనరల్ క్వశ్చన్ సార్, ఈ టైంకి ఫుడ్ అనేది మన బాడీ సెట్ చేసుకుంటుందా, మన మైండ్ సెట్ చేసుకుంటుందా? మనం ఫస్ట్ నుంచి మనం ఒక బాడీకి ఒక అలారం లాగా సెట్ చేస్తాం. మనం ఏ టైంకి తింటామో అదే టైంకి మనం ఇప్పుడు ఈ టైంకి లేగాలి, ఈ టైంకి పడుకోవాలని మనం ఎలా అనుకుంటామో బాడీని కూడా అంతే. మనం ఈ టైంకి ఒక రోజు 4 తిని, ఒక రోజు 3 తిని, ఒక రోజు 2 తిని, ఇక అది దాని సిస్టమ్ అనేది ఆల్టర్ అయిపోద్ది. అందుకని మనం సెట్ చేసుకున్నట్టు దాన్ని అలవాటు అయిపోద్ది. సో ఫస్ట్ టైం మీరు చెప్తాను నాకు భయం వేస్తాను, టైం తినకపోతే రాళ్ళు వస్తాయంటే. ఖచ్చితంగా వస్తాయి. సో నేనే టైంకి తిన్నా, ఏ టైంకి ఎప్పుడు తింటున్నా నాకే. గాల్ బ్లాడర్ లో స్టోన్ అనేది మాత్రం ఇదే మెయిన్ ఫ్యాక్టర్. ఫాస్టింగ్ లో ఎక్కువసేపు ఉన్నా గానీ అది అసలు బైల్ అనేది స్టోర్ అయ్యి ఉండి 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 ఒక స్టోన్ లాగా ఫామ్. అంటే ఇప్పుడు చాలా వరకు సార్ కొంతమంది ఉపవాసాలు, ఇంకా పూజలు పురస్కారాలు, రంజాన్ మాసం వస్తే నెలలు ఉపవాసాలు, అప్పుడు ఈ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది ఉంటది. ఎప్పుడైనా కానీ ఫాస్టింగ్ అనేది లాంగ్ స్టాండింగ్ ఫాస్టింగ్ కంటే విత్ లిక్విడ్స్ కానీ విత్ ఫ్రూట్స్ కానీ అయితే మంచిది. ఓకే. సో ఏదో ఒకటి తాగేది కానీ ఫ్రూట్స్ తినేది కానీ అట్లా అయితే ఫాస్టింగ్ మంచిది. లాంగ్ స్టాండింగ్ ఫాస్టింగ్ అంటే ఇక కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి దాని వల్ల వచ్చి. ఒకవేళ దీనికి ఇప్పుడు మాక్సిమం వాళ్ళకి నాకు నా ఒంట్లోకి రాళ్ళు వచ్చాయి, నా కిడ్నీలోకి రాళ్ళు వచ్చాయి, లేదంటే గాల్ బ్లాడర్ లో స్టోన్స్ వచ్చాయి అనే ఒక కాన్సెప్ట్ కూడా వాళ్ళకి ఐడియా ఉండదు. ఇట్లా నెగ్లెక్ట్ చేస్తే ఏమైతుంది అంటారు? అంటే ఎక్కువ రోజులు చిన్న చిన్న స్టోన్స్ అనుకోండి, వాళ్ళకి అసలు తెలియదు, మీరు అన్నట్లు వాళ్ళకి స్టోన్ ఉందని తెలియదు, వాళ్ళ లైఫ్ అలా వెళ్ళిపోతుంది. ఓకే. ఆ స్టోన్ అనేది వాళ్ళకి ఎప్పుడు ఇబ్బంది పెట్టిద్ది అంటే ఆ స్టోన్ కిందకి పేగుల్లోకి జారిపోయినా, లేకపోతే వాళ్ళకి స్లోగా ఆల్కహాల్ అలవాటు ఉంటే ఈ స్టోన్ అనేది ఇంకా ఎక్కువ ప్రభావం చూపించింది. ఇప్పుడు లేడీస్లోనూ వస్తుంది ఈ స్టోన్ అనేది, గాల్ బ్లాడర్లో స్టోన్ అనేది జెంట్స్లోనూ వస్తుంది. స్టోన్ ఉండి మనకి ఆల్కహాల్ అలవాటు కానీ స్మోకింగ్ అలవాటు కానీ ఉంటే ఇక దాని ఇంపాక్ట్ అనేది 3 times అయిపోద్ది. కామెర్లు అవ్వటం, మనకి విపరీతమైన పెయిన్ రావటం, ఫుడ్ తీసుకున్నా కానీ పెయిన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇన్సేపు చెప్పాను కదా, ఫుడ్ తీసుకోకపోతే ఇబ్బంది వస్తుందని. ఇక స్టోన్ ఫామ్ అయిపోయి ఆల్కహాల్ హ్యాబిట్ ఉంటే ఫుడ్ తీసుకున్న తర్వాత కూడా పెయిన్ ఎక్కువ అయిపోద్ది ఈ గాల్ బ్లాడర్ స్టోన్ అనేది. మోస్ట్లీ ఇప్పుడు మీరు ఏదైతే డాక్టర్ ఫీల్డ్లో సక్సెస్ఫుల్గా MS జనరల్ సర్జన్గా రన్నింగ్ అవుతూ ఉన్నారో, మీ టోటల్ జర్నీలో, మీ ప్రొఫెషనల్ జర్నీలో క్రిటికల్ సర్జరీ చేస్తే అది ఏ సర్జరీ అనేది మాకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయలేస్తారా? అంటే క్రిటికల్ సర్జరీ అంటే మనం చాలా సర్జరీస్ చేసాం. ఇప్పుడు నాకు గుర్తున్నంత వరకు అయితే ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక అతను
సివియర్ అన్కాన్షియస్ స్టేజ్లో వచ్చాడు. అసలు Okay. కాన్షియస్లోనే లేడు. నైట్ 12 ఆ టైం అయింది. ఆల్కహాల్ ఉండి బైక్ డ్రైవ్ చేస్తూ ఇన్ఫ్లుయెన్స్లో ఉండి, ఆ మందు తాగి ఇన్ఫ్లుయెన్స్లో ఉండి పడ్డాడు. ఓకే. ఇక తను స్పృహ తప్పి పడిపోయి మన దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు చూసాము, ఉండటానికి అయితే అన్ని బాగానే ఉన్నాయి కానీ స్పృహలో అయితే లేడు. విత్ ఆల్కహాల్ ఎఫెక్ట్ ఉన్నాడు కాబట్టి తనకి సరే అని పొట్ట స్కాన్ అది సిఈసిటీ స్కాన్ చేపిస్తే ఇటు లివర్కి పక్కనే లివర్ ఎట్లా ఉంటుందో మన బాడీకి వేరే పక్క స్ప్లీన్ అని ఒక ఆర్గాన్ ఉంటుంది మనకి. ఓకే. దొబ్బ అంటాం మనం తెలుగులో. Yes. ఆ స్ప్లీన్ అనే ఆర్గాను ఈ బాడీ రోడ్డుకి తగలడం వల్ల తనకి అది పగిలింది. 2 పీసెస్ లాగా అయిపోయింది బాడీలో. పొట్ట అంతా బ్లడ్ వస్తుంది. ఆ స్కాన్ లో చాలా అసలు బాగాలేదు, లోపల ఈ స్ప్లీన్ అనేది పగిలి మొత్తం అంతా బ్లీడ్ అవుతుందని చెప్పి ఇచ్చారు. తనకి ఎమర్జెన్సీగా సర్జరీ చేయాలి. ఆ స్ప్లీన్ అనే ఒక దాన్ని తీసి మనం సర్జరీ చేయాలి దానికి. అది చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్. అంతా రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసాం పేషెంట్ వాళ్ళకి. ఆల్రెడీ అన్కాన్షియస్లో ఉన్నాడు కాబట్టి డెత్ రిస్క్ ఉంటుంది అన్నట్లు చెప్పాము. అన్ఫార్చునేట్లీ వాళ్ళు కూడా అంత పేషెంట్ వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు, మంచిగా ఒప్పుకున్నారు, వాళ్ళు సర్జరీ చేయించుకున్నారు. కాకపోతే దాని తర్వాత కూడా స్ప్లీన్ తీసిన తర్వాత కూడా ఆయనకి వ్యాక్సిన్స్ వేయాలి ఒక 2 years పాటు. తీసిన వెంటనే మన బాడీలో స్ప్లీన్ ఏ పని అయితే చేస్తుందో ఆ పనిని మనం వ్యాక్సిన్ ద్వారా ఇచ్చి మళ్ళీ 2 years తర్వాత 1 yearకి అలా వచ్చి 2-3 times అదే వ్యాక్సిన్ తీసుకోమని చెప్పాము. పేషెంట్ అయితే మంచిగా సర్జరీ అయింది, రికవర్ అయ్యాడు. 15 days నా దగ్గరే ఉన్నాడు చేయించుకొని. విత్ స్టేబుల్ వైటల్స్ అంతా మంచిగానే ఉండి ఇంటికి వెళ్ళాడు. సో చాలా వరకు ఎందుకంటే సార్, ఒక డాక్టర్ లైఫ్ ఎప్పుడు ఏ టైంలో ఎట్లుంటుందో ఎవరికీ తెలియదు. 24 hours అందుబాటులో ఉండాలి. ఫెస్టివల్స్ అయినా ఏవైనా ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియదు. చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ వస్తే అసలు ఇది కూడా పెద్ద కేసా అన్న సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. అందరికీ ఈక్వల్గా మీరు వర్క్ చేయాల్సిందే. సో మీ టోటల్ జర్నీలో ఇప్పుడు చాలా వరకు బ్లడ్తో కూడింది, బాడీ పార్ట్స్తో కూడింది చాలా ఉంటుంది జనరల్ సర్జన్ అంటే. ఏ రోజైనా ఫస్ట్ స్టెప్ టోటల్ మీ జర్నీలో చూసి మీకు ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు కూడా ఫస్ట్ మీకు డెమోస్ ఇస్తూ ఉంటారు. చాలా వరకు ఇంటర్న్స్ వాంతులు చేసుకోవడం అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్ మీకు ఏమైనా జరిగాయా? అది నాకు ఫస్ట్ MBBSలో ఉన్నప్పుడు డిసెక్షన్ హాల్కి తీసుకెళ్తారు. అక్కడ ఏంటంటే డెడ్ బాడీని మనం ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది బాడీ మనం చూడాలి ఫస్ట్ MBBSలో ఉన్నప్పుడు. అప్పుడు ఫస్ట్లో ఆ సెన్సేషన్ అసలు నాకేం లేదు. ఫస్ట్ నుంచే మనం అంతా ప్రిపేర్డ్గా ఉన్నాం కాబట్టి ఉంటారు కొంతమంది. ఇప్పుడు మీరు అడిగినట్టు వామిటింగ్స్ అవ్వడం, కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. వామిటింగ్ ఇంక మళ్ళీ డిసెక్షన్ హాల్కి రాకుండా ఉండటం, ఇలాంటివన్నీ ఉంటాయి. నాకు ఎప్పుడు అట్లా ఏం ఫీలింగ్ ఏం అనిపించలేదు. మీకు ఇంటర్న్షిప్ అయిపోయి ఒక ప్రొఫెషనల్ డాక్టర్గా మీరు కోట్ ధరించి ఫస్ట్ కత్తి పట్టుకుంటారు చూసారా, సర్జరీ రూమ్లోకి వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఫీలింగ్ ఎలా ఉండేది అంటే మనం ఆబ్వియస్లీ మంచిగానే అనిపించింది. ఆ ఊపు, ఆ చెయ్యాలనే ఇది మనకు ఖచ్చితంగా ఉంది. మనం వెళ్ళిన ఇంటర్న్షిప్లో కాబట్టి మనకి చాలా చిన్నయే ఇస్తారు ఇచ్చేటప్పుడు. ఫస్ట్ టైం మెడికల్ కాలేజీల్లో కొవ్వు గడ్డలు కానీ ఇలాంటి. ఫస్ట్ నేను చేసింది చిన్న కేసు, కొవ్వు గడ్డ ఒకటి వెనక వీపు మీద ఉంటే అది తీయమని ఇచ్చారు. అది వేరే. ఇంకా మనం ఇంతకాలం చదివింది ఒకటైతే ఆ ఫీల్ కోసమే కదా మనం ఇంతకాలం కష్టపడి ఇంతవరకు రావాలనుకున్నది, ఇంత చేయాలనుకున్నది అని ఆ ఫీల్ అయితే అది ఇంకా వేరే లెవెల్ ఇంకా అసలు. సో చాలా వరకు సార్ బాగా క్రిటికల్, ఇది అసలు నేను చేయలేను ఏమవుతుందో, దీని మీద ఒక ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటది అన్న క్రిటికల్ సిచ్యువేషన్స్ కానీ క్రిటికల్ కేసెస్ కానీ ఏమైనా వచ్చాయా? వచ్చాయి. ఒకటి చాలా వస్తాయి. రీసెంట్ గానే నేను చేసింది ఒక 80 సంవత్సరాల తాతగారు ఒక ఆయన. ఓకే. వాళ్ళ వైఫ్ కూడా పాపం వాళ్ళకి ఏం తెలియదు. చికెన్ తిన్నాడంట ఆయన ఒక 10 days బ్యాక్. అప్పుడు ఇబ్బంది ఏం లేదు. మొత్తం అన్ఎక్స్పెక్టెడ్ గా తను ఒక చికెన్ బోన్ మింగేశాడు. ఓకే. మింగేశాడు. ఇనీషియల్ గా తనకి అసలు మింగానని తాతగారు కదా తనకి తెలిసినట్లేదు. ఓల్డ్ ఏజ్ ఆయన కదా, 80 years ముసలాయన. మింగేశాడు, తనకేం తెలియదు. మోషన్ రావట్లేదు ఏంటి 4 days అయినా అనుకొని వచ్చాడు. వస్తే నేను అంతా చూశాను, పొట్ట అంతా చూశాను, ఎక్కడ మంచిగానే ఉంది. ఏం తిన్నారంటే ఇట్లా చికెన్ తిన్నాను 4 రోజుల క్రితం అది ఇది అని చెప్పాడు. సరే అని మామూలుగా స్కానింగ్ పంపించాను, ఎక్కడన్నా ఏమైనా ఇబ్బంది ఉంది అని చూద్దామని. పేగులు మనకి లాస్ట్ మోషన్ వచ్చే పేగుల దగ్గర, టర్న్ అయ్యే దగ్గర ఒక చిన్న చికెన్ బోన్ పీస్ తనకి ఇరుక్కుందని చెప్పి స్కాన్లో ఇచ్చారు. ఓకే. వాళ్ళకి సర్జరీ చేయాలా అన్నట్టు
ఫస్ట్ మనం స్కోప్ ద్వారా చూద్దాము, స్కోప్ ద్వారా అవుతుందేమో తీయటం చూద్దాము, అంటే సర్జరీ లాగా ఏం చేయకుండా గొంతులు కింద నుంచి అది లాస్ట్ మోషన్కి వెళ్ళే పేగు దగ్గర ఉందని చెప్పాను కదా, కింద నుంచే ట్యూబ్ పెట్టి వస్తుందేమో చూద్దాం అనుకొని చెప్పాను. కానీ అది చాలా హార్డ్ బోన్ ఉంది, ఇరుక్కుంది, దాన్ని టర్న్ అయ్యే దగ్గర, అది పేగుల దగ్గర టర్న్ అయ్యే దగ్గర అది అవ్వట్లా. ఒకవేళ నేను హార్డ్గా తీసినా పేగు పగిలేలాగా ఉంది. ఇక అందుకని తనకి ఓపెన్ సర్జరీ అడ్వైస్ చేశాను, మళ్ళీ చేయించుకున్నాడు. ఆ బోన్ తీసి చూపించాను. అంత మంచి 80 years అంటే తనకి ఆ ఏజ్ అసలు ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా తక్కువ ఉండిద్ది. అన్ఫార్చునేట్లీ తనకి హీలింగ్ మంచిగా అయింది, అంతా బాగుంది ఇంటికి. సో మీరు అన్నట్టు ఈ చిన్న చిన్న చికెన్ పీసెస్ కానీ కొంతమంది సార్ మోస్ట్లీ న్యాచురల్ గా అన్నం తినుకుంటూ పొరబోయి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దానికి కారణం ఏంటంటారు? అంటే మామూలుగా మనం తినేటప్పుడు ఈసోఫేగస్ అంటే మనం తినే దాంట్లోకి వెళ్తుంది. అంటే ఆ తిన్నదంతా ఫస్ట్ ఈసోఫేగస్ అని మనం మింగే దగ్గర దాన్ని ఈసోఫేగస్ అంటాం. మింగిన తర్వాత అది పొట్టలోకి వెళ్ళిపోద్ది. ఈ పొరపోయేటప్పుడు చనిపోవడం అంటే ఆ ఫుడ్ పార్టికల్ అనేది డైరెక్ట్ గా మనం ఇక్కడే ఈసోఫేగస్ అనేది ఉందో దాని పక్కన ట్రేకియా ఉంటుంది. ట్రేకియా అంటే ఏంటంటే మనం గాలి లంగ్స్ లో డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. అది మనం పొరపోయినప్పుడు దాంట్లో ఫుడ్ పార్టికల్ ఏ ఒక్కటన్నా జస్ట్ పీస్ ఆఫ్ ఫుడ్ పార్టికల్ వెళ్ళినా కానీ అది మీరు అన్నట్టు. సో ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లలు న్యాచురల్ గా పల్లీలు పుట్నాలు అట్లాంటివి ఉంటాయి చూసారా, సాలిడ్ ఉండే ఫుడ్ ఏదైనా తీసుకొని ఫాస్ట్ గా నవ్వి వాటర్ తాగినమ్మంటే అది డైరెక్ట్ ఒక సిస్టమ్ ఉంటుంది మనకి ఆ పేగు నుంచి అట్లా కాకుండా ఇప్పుడు మీరు నాకు చెప్పారు ఇంకొక వే కూడా ఉంటుంది, అది డైరెక్ట్ లంగ్స్ కి అటాచ్ అయి ఉంటుంది. సో వాళ్ళు అట్లా మింగినప్పుడు ఆ పల్లీలు కూడా లంగ్స్ లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది కదా? ఉంటది. ఓకే. అందుకే ఎవరికైనా చిన్నపిల్లలకైనా పెద్దోళ్ళకైనా పడుకొని నీళ్ళు తాగొద్దు, కూర్చొని తాగండి, ఇట్లా తల కిందకి పెట్టి తాగొద్దు, ఇవన్నీ చెప్పేది అందుకే. అవి డైరెక్ట్ గా ట్రేకియాలోకి అంటే లంగ్స్ లోకి ఉండే కనెక్షన్ ఉంటుందని కూర్చొని ఏదైనా తాగండి, పడుకొని నీళ్ళు తాగొద్దు అని తిడతారు కదా పెద్దవాళ్ళు. అందుకు దాని వెనుకున్న రీజన్ ఇట్లా. సో సార్ ఇంకొకటి చూసుకుంటే మీరు ఈ జనరల్ సర్జన్ లోనే కాకుండా లాప్రోస్కోపిక్ సర్జరీ చేయడంలో కూడా స్పెషలిస్ట్ అని విన్నాం. అసలు ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఏంటి సార్? ఏదైనా మనం ఓపెన్ లో చేసేది లాప్రోస్కోపీ ద్వారా చేయడం అంతే. కాకపోతే దాని వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫాస్ట్ రికవరీ ఉంటుంది, హాస్పిటల్ స్టే అంటే హాస్పిటల్లో ఉండటం తక్కువ రోజులుగా ఉంటుంది. కాకపోతే కంపారిటివ్గా ఓపెన్కి ఈ ల్యాబ్కి కాస్ట్ వేరియేషన్ తప్ప మిగతాది ఏముండదు. ఎందుకంటే మినిమల్ యాక్సిస్ కదా, చాలా ఎక్కడో ఉన్న పార్ట్ని మనం ఎక్కడ ఏమి కట్ చేయకుండా తీయాలి. మినిమల్ యాక్సిస్ కాబట్టి కాస్ట్ ఉంటుంది తప్ప ఏదైనా లాప్రోస్కోపీలో అన్న చేసినా అదే పార్ట్ తీస్తాము, ఓపెన్ ద్వారా చేసినా అదే పార్ట్ తీస్తాము. కాకపోతే దీని వలన హాస్పిటల్ స్టే అనేది కొంచెం తక్కువ ఉండిద్ది, పేషెంట్ రికవరీ కూడా ఫాస్ట్ ఉంటుంది, కుట్లు కూడా ఎక్కువ పడవు, తొందరగా సూచర్ రిమూవ్ అవుద్ది, తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. వాళ్ళ వర్క్ మళ్ళీ రొటీన్గా ఒక 2-3 daysలో మళ్ళీ రొటీన్ వర్క్ అపెండిక్స్ ల్యాబ్లో చేస్తే అసలు 2వ రోజు 3వ రోజే వాడి తను ఏ పని చేస్తాడో చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు అన్నట్టు తొందరగా రికవరీ ఉంటుంది అంటున్నారు కదా, లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ చేసే అవకాశం ఉన్నా కానీ ఒక కామన్ పేషెంట్ చాలా వరకు దానికి ప్రిఫర్ చేయరు. దేనివల్ల అంటారు? అంటే వాళ్ళకి కొన్ని పేషెంట్ సైడ్ నుంచి కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఓకే. ఏంటివి అవి అంటే ఇప్పుడు గర్భసంచి లాప్రోస్కోపీ ద్వారా తీస్తామని చెప్పామనుకోండి, వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ ఎందుకు యాక్సెప్ట్ చేయరు అంటే కొన్ని పీసెస్ అక్కడ మిగిలిపోతాయి అని, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ రోజు అలా చేయించుకున్నారా సెట్ అవ్వలేదని. ఇట్ డిపెండ్స్, పేషెంట్ని బట్టి ఉంటుంది అది. ఆ టైంలో ఆ సర్జన్ కానీ ఆ డాక్టర్ కానీ ఆ ఓవరీలని ఎందుకు తీయలేదు అనేది ఆ డాక్టర్కి ఒక రీజన్ ఉంటుంది. లాప్రోస్కోపీ ద్వారా అయినా ఓపెన్ ద్వారా అయినా మనం పేషెంట్కి ఏదైతే తీస్తామని చెప్పామో అదే తీస్తాం, అదే చేస్తాం. అది ఎలా తీయించుకున్నా 100% అవుతుంది. సగం అవటం అనే పాయింటే ఉండదు అసలు. సార్ ఇంకొకటి, ఇప్పుడు ఇందాక మీరు మాటల్లో అపెండిక్స్ అన్నారు, అంటే మన భాషలో చెప్పాలంటే 24 గంటలు కడుపు నొప్పి. అసలు ఎందుకు వస్తుంది సార్? అసలు ఈ అపెండిక్స్ అంటే ఏంటి? అపెండిక్స్ అంటే ఏంటంటే మన పేగులన్నిటికీ లాస్ట్లో ఒక అపెండిక్స్ పేగు ఉంటుంది మన అది కూడా లాస్ట్లో ఉంటుంది, రైట్ సైడ్ చివర. ఎవరైతే మన పేషెంట్ మన దగ్గరకు వచ్చి నాకు పొట్ట నొప్పి వస్తుంది, అది కూడా కుడి పక్క చివరి భాగంలో వస్తుంది అన్నాడంటే తన ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి ఈ అపెండిక్స్ రావడానికి అనేది మోస్ట్లీ ఈ ఏజ్ వాళ్ళకి రావాలని ఉండదు. అది మోస్ట్లీ చిన్నపిల్లల్లో 9 నుంచి 18 కానీ 25 కానీ ఇయర్స్ ఏజ్లో మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరిలో అయినా రావచ్చు. అది ఎందుకు వస్తుంది అనే దానికి ఏంటంటే
మనకి మోషన్కి ఎక్కువ రోజులు వెళ్లకుండా కాన్స్టిపేషన్ అంటాం దాన్ని, గట్టిగా మోషన్ అవ్వటం కానీ, లేకపోతే ఫుడ్ అనేది మనం ఇందాక నేను చెప్పినట్టు ఫైబర్ డైట్ తీసుకోకుండా ఉన్నా కానీ, బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేసినా కానీ, పిజ్జా కానీ బర్గర్ కానీ ఇట్లా బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేసినా కానీ వీళ్ళలో ఈ అపెండిక్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. మాక్సిమం ఈ అపెండిక్స్ కి సర్జరీ అనేది ఉంటుందా సార్? నార్మల్ గా మెడిసిన్స్ తో తగ్గుతుందా? ఇప్పుడు దానికి 2 కండిషన్లు ఉంటాయి. అది అక్యూట్ అపెండిక్స్ ఉందా, సబ్ అక్యూట్ అపెండిక్స్ ఉందా అని. అక్యూట్ అపెండిక్స్ అంటే ఏంటంటే బాగా ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పే దాని అర్థం. అది ఎమర్జెన్సీ కానీ సర్జరీ చేయించుకోవాలి. దానికి మీరే అన్నారు కదా ఇందాక 24 గంటలు కడుపు నొప్పి అని, దాని పేరులోనే ఉన్నది. 24 గంటలు కడుపు నొప్పి అంటే ఏంటంటే మనం ఆ పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పటి నుంచి 24 అవర్స్లో తనకి డయాగ్నోసిస్ చేయడం, మనం సర్జరీ చేయడం కూడా అయిపోవాలి. అందుకే దానికి ఆ 24 అవర్స్ కడుపు నొప్పి అనే పేరు. సో చాలా వరకు 24 గంటలు కడుపు నొప్పి అంటే ఏమనుకుంటారు అంటే 24 గంటలు కడుపు నొప్పి వస్తుందేమో, సీరియస్ ఉంటుందేమో అని అనుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పేదాకా కూడా నాకు తెలియదు. దానికని అందుకే 24 అవర్స్ లో మనం దాన్ని తెలుసుకోవడం, డయాగ్నోసిస్ చేయడం, ఆపరేషన్ చేయడం కూడా అవ్వాలి. అందుకే 24 గంటలు కడుపు నొప్పి అని అంటారు. ఓకే. అసలు దీనికి ఒక పేషెంట్ తనకి 24 అవర్స్ పెయిన్ అనేది స్టార్ట్ అయింది అని దానికి ముందు సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు అన్నాను కదా, తనకి పొట్ట నొప్పి వస్తుంది. అది కూడా షార్ట్ గా రైట్ సైడ్ వస్తుంది, కింద భాగంలో వస్తుంది. ఫుడ్ తో సంబంధం ఏమి ఉండదు. ఫుడ్ తీసుకున్నా తీసుకోపోయినా ఆల్ ద డే ఎంతో కొంత పెయిన్ తనకు ఉంటూనే ఉంటది. ఓకే. సో అది సిమ్టమ్స్. కొంతమందిలో ఫీవర్ రావచ్చు. ఫీవర్ వస్తుందంటే ఆ పేగు పగిలిందని అర్థం. ఓకే. సో ఈ నాకు తెలిసి పాడ్కాస్ట్ ద్వారా చాలా చిన్న చిన్న డౌట్స్ అయినా పెద్ద డౌట్స్ క్లారిఫై అయినాయి మాకు. ఈ లెక్కన చూసుకుంటే మా ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి కూడా చాలా వరకు ఇవన్నీ ఏంటంటే చాలా ప్రతి ఒక్క హ్యూమన్ బాడీలో 100% వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటది. సో వాటి గురించి చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. ఇదంతా పక్కన పెడితే యూత్ పర్పస్ వద్దాం. ఇప్పుడున్న ప్రెసెంట్ యూత్ జనరేషన్ కూడా చాలా వరకు ఖమ్మంలో ఉన్న యూత్ కూడా పలానా రాము గారు జనరల్ సర్జన్ అని నోటెడ్ అయ్యేంత క్లోజ్నెస్ యూత్ తో మీకుంది. దానికల కారణం ఏంటంటారు? ఏంటంటే వాళ్ళకు మనం ఒక గైడ్ లైన్ మంచిగా వాళ్ళకి ఒక గైడ్ లైన్ ఇస్తే ఎవరికైనా యూత్ అనేది మనం మంచి దాంట్లో ఉన్నాం కాబట్టి పేషెంట్ కేరే కానీ దేంట్లో అన్నా మనం పేషెంట్లే కానీ ఎవరన్నా కొంచెం మంచి దాంట్లో ఉన్నాం కాబట్టి వాళ్ళకి కూడా మనం ఒక మంచి గైడెన్స్ ఇస్తే వాళ్ళు కూడా బెటర్గా అవుతారు కదా అన్నట్లు అంతే. ఓకే. సో చాలా వరకు ఎందుకనంటే ఈ రోజుల్లో యూత్ ఎట్లున్నారంటే పేరెంట్స్ మాట కూడా వినడానికి నువ్వేందులే చెప్పేది నాకు తెలుసులే అన్న కాన్సెప్ట్ లో ఉంటారు. అట్లాంటిది యూత్ చాలా వరకు మీ మాటకు ఒక రెస్పెక్ట్ ఇస్తుంది. అంత రెస్పెక్ట్ ఇచ్చేంత స్టేజ్ లో ఉన్నారు అంటే యూత్ కోసం మీరు ఏదో ఒకటి చేసి ఉండాలి మాక్సిమం. సో ఇప్పుడు మీరు అన్నట్టు యూత్ కి సరైన గైడ్ లైన్స్ ఉంటే కూడా వాళ్ళు మంచి మార్గంలో నడుస్తారు అని ఒక మంచి ఒపీనియన్ తో ఉన్నారు చూసారా. సో దానికోసమైనా యూత్ మీ వెనక 100% నిలిచి ఉంటుంది. సో ఒకవేళ యూత్ కి సార్ ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ లో హెల్త్ పర్పస్ కానీ లేదంటే బయట జరుగుతున్న ఈ గంజాయి కానీ వీటి ఇష్యూస్ కూడా యూత్ కోసం మీరు మా పాడ్కాస్ట్ ద్వారా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? ఈ బ్యాడ్ హ్యాబిట్ అనేది ఎప్పటికైనా బ్యాడ్ హ్యాబిటే అవుతుంది. పేరెంట్ మాట వినకపోవడం కూడా అది కూడా ఒక రకమైన బ్యాడ్ హ్యాబిటే. ఇప్పుడు పేరెంట్ అనేవాళ్ళు ఖచ్చితంగా మనకి ది బెస్టే చెప్తారు కానీ వాళ్ళు ఎప్పుడు మనని కాదనుకోని మన ఫెయిల్యూర్ వాళ్ళు ఎప్పుడు కోరుకోరు. కాబట్టి ఈ బ్యాడ్ హ్యాబిట్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు గంజాయి కానీ ఏదైనా అది వాళ్ళ కొంచెం బ్యాక్వర్డ్కే అవుతుంది తప్ప ఫార్వర్డ్ కావద్దు. అందుకని వాటన్నిటి నుంచి కొంచెం దూరంగా ఉండి మనం పేరెంట్స్ చెప్పినట్టుంటే చాలా బెస్ట్. ఓకే. సో ఫైనల్లీ సార్ మా టెస్టుల ద్వారా మీ పేషెంట్స్ కానీ హ్యూమన్ లైఫ్లో ప్రాపర్ గైడ్ లైన్స్ లేక ఓన్గా మెడిటేషన్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎలా ఇప్పుడు ఒక దెబ్బ తాకిందంటే ఇంట్లో ఒక వేడిగా కాపురం పెట్టుకోవడం, లేదా అంటే బాడీ పెయిన్స్ వస్తే మసాజ్ సెంటర్కి పోయి ట్రీట్మెంట్ తీసుకోవడం, ఇట్లాంటి వాళ్ళకి మా టెస్టుల ద్వారా ఈ పాడ్కాస్ట్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు సొంతగా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఇప్పుడు మీరు చెప్పినట్టు వేడి నీళ్ళతో ఇది చేసుకోవడం లేకపోతే వాళ్ళ బాడీ సూపర్ఫిషియల్గా అంటే లోపలికి ఒంటికి ఎఫెక్ట్ అవనంత దూరం వాళ్ళు ఏం చేసుకున్నా అది తగ్గొచ్చు తగ్గకపోవచ్చు. తగ్గితేనేమో దీనివల్లే తగ్గింది అనుకుంటారు, తగ్గకపోతే సరే డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటారు. సూపర్ఫిషియల్గా చేసుకునే దానికి మాత్రం వాళ్ళకి ఎలాంటి బాడీకి ఎఫెక్ట్ ఉండదు. కొంతమంది ఇంకా ఓవర్ ఎంతూజియాస్టిక్గా వాళ్ళకంతా వాళ్ళు మెడిసిన్స్ తీసుకోవడం, ఇది నాకు తెలుసు ఇట్లా అయ్యింది అనుకోవడం, అది మాత్రం అన్ని సిచ్యువేషన్స్ మన బాడీ ఒకటే టైంలో ఒకటేలా రియాక్ట్ అవ్వదు. కొన్నిసార్లు తగ్గొచ్చు, కొన్నిసార్లు తగ్గకపోవచ్చు. అండ్ ఇంకోసారి కొన్నిసార్లు అది సీరియస్ ఎఫెక్ట్ కూడా అవ్వచ్చు.
అందుకని ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ అయితేనే బెస్ట్. సూపర్ఫిషియల్గా మన బాడీ లోపలికి వెళ్ళనంత దూరం మనం ఏం చేసుకున్నా అది ఏం కాదు అసలు. ఓకే, సో థ్యాంక్ యూ సార్. ఈ పాడ్కాస్ట్ ద్వారా చాలా డౌట్స్ క్లారిటీ చేశారు, చాలా ఓపెన్ గా డిస్కషన్ చేశారు. రానున్న రోజుల్లో కూడా చాలా మంది పేషెంట్స్ కి మంచి సర్వీస్ ఇచ్చి 100% సక్సెస్ఫుల్ రేట్ 100% ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Keep in touch. Please touch subscribe button.